హలో ఫ్రెండ్స్, నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగున్నారు నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు తమ్మైల్ అయితే చూశారు కదా, తమ్మైల్ చూడడం మీకు అర్థమైపోయింటుంది. నేనేమంటే షార్ట్స్కి లాంగ్ వీడియోస్కి పెట్టడం వల్ల వాటి వల్ల వచ్చే వ్యూస్ ఎలా ఉంటుంది, టైం అవర్స్ అవంతా కూడా చెప్పాలనేసి అని ఇప్పుడు ఈ వీడియో తీస్తున్నాను ఫ్రెండ్స్. నేను అంటే షార్ట్స్, ఓన్లీ షార్ట్స్ అనేది పెట్టడం వల్ల మనకేమంటే వ్యూస్ అనేది వస్తుందన్నమాట. వ్యూస్ అనేది చాలా వస్తాయి అన్నమాట. కానీ షార్ట్స్ తీయడం వల్ల యూస్ వస్తుంది, మీకు మోనిటైజేషన్ అవ్వడానికి కూడా మీకు టైమింగ్ అనేది కూడా అవసరం కదా ఫ్రెండ్స్. అందువల్ల అనేసి షార్ట్స్, ఓన్లీ షార్ట్స్ మాత్రమే కాకుండా షార్ట్స్ మధ్యలో అంటే 1-2 వీడియోస్ అయితే తీస్తారు షార్ట్స్. తర్వాత ఒక వీడియో అండ్ లాంగ్ వీడియో అనేది మీరు మధ్యలో పెట్టడం వల్ల అనేది మీకు టైమింగ్ అవర్స్ అనేది మీకు బాగా టైం అవర్స్ అనేది పెరుగుతుందనమాట. వాచ్ అవర్స్ బాగానే ఉంటుందన్నమాట. అందువల్ల అనేసి ఆ షార్ట్స్తో పాటు మనకి లాంగ్ వీడియోస్ కూడా పెట్టడం వల్ల మనం ఏమంటే ఈ వ్యూస్ అనేది వస్తుందన్నమాట మనకి. దాంతోపాటు టైమింగ్ అనేది కూడా మనకి ఇంక్రీజ్ అవుతుందన్నమాట. అందువల్ల త్వరగా మనకి ఛానల్ అనేది మోనిటైజేషన్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము షార్ట్స్ పెట్టాలి, వీడియోస్ అనేది అంటే లాంగ్ వీడియోస్ అనేది పెట్టచ్చు అనమాట. ఓన్లీ షార్ట్స్ అనేది పెట్టుకొని పోవడం వల్ల అనేది మనకి అంటే వాచ్ అవర్స్ అయితే తగ్గుతుంది అనమాట, అంతగా మనకి కవర్ అవ్వదు. అందువల్ల అనేసి 2 పెట్టినామంటే మనకి బాగానే ఉంటుందన్నమాట. ఇంకొకటి ఏమంటే ఫేస్ అనేది మనము ఛానల్లో చూపించడం వల్ల అనేది మనకి ఫేస్ చూపిస్తా మాట్లాడడం అనేది మనకి ఆడియన్స్ అనేది చాలామంది చూస్తారనమాట. మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఫేస్ చూపించి వీడియో తీయడం వల్ల మనకి వ్యూస్ అనేది చాలా వస్తుంది అనే ఉద్దేశంతో నేనైతే ఇప్పుడు వీడియో తీస్తున్నాను. నాకు తెలిసినంతలో మీకు వీడియో అయితే తీసి నేనే చూపించాలి, పెట్టాలనేసి అనుకున్నాను, చెప్పాలనేసి అనుకున్నాను. ఇంకొకటి ఫ్రెండ్స్, ఇంకొక విషయం ఏమిటంటే మీరు వీడియో తీసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో అనేది తీసేటప్పుడు మాత్రము మీ ఓన్ కంటెంట్ మాత్రమే ఇవ్వండి. అంతేగాని రీమిక్స్ అనేది మాత్రం దాంట్లో లిరిక్స్ అనేది చేయొచ్చు, కాపీ రైట్ అనేది పడకుండా చూసుకోండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది గుర్తుపెట్టుకోండి. మీకు ఏ కేటగిరీలో ఏ అంటే మీకు చాలా టాలెంట్ అనేది మనిషి అనేది టాలెంట్ అనేది లేకుండా ఉండదు, ఏ విషయం గురించి తెలియకుండా ఉండదు, తెలుస్తుంది. ఎవరైనా కూడా సరే ఛానల్ అనేది రన్ చేసుకోవచ్చు. మనకు తెలిసిన విషయాల్లో జెన్యున్ పరంగానే మన ఓన్ కంటెంట్తోనే మనం ఛానల్ అనేది క్రియేట్ చేయడం వల్ల మనకి వ్యూస్ అనేది చాలా వస్తాయి అన్నమాట. మనకి ఛానల్ అనేది ఇంప్రూవ్ అనేది ఇంకా కొద్దిగా కాస్త ముందుకు వెళ్తుంది, త్వరగా మోనిటైజేషన్ అనేది అవుతుంది. ఏమక్క మీరు ఇప్పుడు ఇంతవరకు ఏమి ఛానల్ అనేది స్టార్ట్ చేయలేదు, ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు, ఇప్పుడు ఈ మోనిటైజేషన్ గురించి చెప్తున్నారు అనేసి మీకు డౌట్ రావచ్చు అనుకుంటా. కానీ నేను టెక్ ఛానల్ అనేది ఎంచుకున్నాను. నాకు చెప్పాలి, నాకు తెలిసిన విషయాల గురించి చెప్పాలి, మీతో షేర్ చేసుకోవాలనే విషయం గురించి నేను ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటా ఉన్నాను. నాకు ఈ విధంగా చెప్పడం వల్ల అనేది అంటే అందరికీ ఇంటిమేషన్ అనేది ఇవ్వడం అంటే నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్. నాకు తెలిసినంతలో మీరు కొద్దిగా తెలుసుకుంటారు అనే విషయం గురించి చెప్పాలి అనే దాని గురించి నేను ఈ టెక్ ఛానల్ అనేది ఎంచుకున్నాను అనమాట. యూట్యూబ్ ఛానల్కి ఎవరైనా సరే వెళ్ళచ్చు, అంటే ఉండే వాళ్ళే వెళ్ళాలనేసి రూల్ ఏమీ లేదు. అది మన ఓన్ థాట్, మన ఇష్టం అనమాట. ఇంటికాడ ఎందుకు ఫ్రెండ్స్ ఖాళీగా ఉండాలి. అందువల్ల అనేది నాకు తెలిసినంత వరకు జెన్యూన్గా నాకు చాలా బెనిఫిట్ అనిపించింది యూట్యూబ్ ఛానల్. అంటే మోనిటైజేషన్ అయితే ఇంతవరకు కాలేదు, యూట్యూబ్ సెర్చ్ అంటే సబ్స్క్రైబర్స్ అనేది ఇంకా రాలేదు, వాచ్ అవర్స్ ఇంకా రాలేదు. కానీ నాకు నమ్మకం ఉంది ఫ్రెండ్స్, నా మీద నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది. ఆ కాన్ఫిడెన్స్ పరంగానే నేను దూసుకుపోతాను. ఎవరు ఏమనుకున్నా నేనైతే కామెంట్ చేసినా నేను పట్టించుకోను. నా కష్టం నా ఇష్టం, నాకు తెలిసినంత వరకు నేను చెప్పాలనేసి అనుకుంటున్నాను. ఇంకా దూసుకుపోవడమే, ఇంకేమీ లేదు ఫ్రెండ్స్. మీరు కూడా ఇంకేముంది యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేయండి. ఇప్పుడు వచ్చే ఇంకొంది కదా జనరేషన్ బట్టి ఇంకెలా ఉంటుందో ఏమో తెలియదు. స్టార్ట్ చేసి మీకు తెలిసినంత వరకు నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ చేసుకోండి. అంతే ఫ్రెండ్స్, నాకు తెలిసినంత వరకు నేను చెప్పేస్తాను. అదే ఫ్రెండ్స్, షార్ట్స్, లాంగ్ వీడియోస్ రిమిక్స్ చేసుకొని పెట్టడం వల్ల మీకు అనేది వాచ్ అవర్స్ అనేది పెరుగుతుందనమాట, వ్యూస్ అనేది వస్తుందన్నమాట. అది నాకు తెలిసినంత వరకు చెప్తున్నాను ఫ్రెండ్స్, ఇంకేం లేదు. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. మీకైతే నచ్చితే మాత్రము ఒక్కసారి షేర్ చేసుకోండి నా వీడియోస్ అనేది.
కామెంట్ చేయండి. మీకు తెలిసినంత వరకు ఏమన్నా తెలిసినా కూడా సరే, మీకు ఇంకేమన్నా తెలియాలనేసి అనుకుంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఆ కామెంట్ చూసి నేను కొన్ని వీడియోస్ అనేది నేను చూసి మరీ చెప్తానమాట. అంటే లైక్ చేయండి ఫ్రెండ్స్, ఒకసారి సబ్స్క్రైబ్ అనేది నా ఛానల్కి ఇవ్వండి ఫ్రెండ్స్. బై బై ఫ్రెండ్స్.